డియర్ పేరెంట్స్, పాలిటెక్నిక్ సంబంధించి 10th తర్వాత రాయబడే ఈ పాలిటెక్నిక్ సంబంధించి పాలిసెట్ అప్లై చేయాలంటే ఏ సర్టిఫికెట్స్ కావాలి? అసలు ఈ పాలిటెక్ ఎప్పుడు నిర్వహించబడుతుంది తెలుసా? తెలియదు. పాలిటెక్నిక్ సంబంధించి మే 16న పాలిసెట్ నిర్వహించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశానికి మే 16న పాలిసెట్ నిర్వహించబోతుంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దరఖాస్తులు స్వీకరించి ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్ రూపొందించే దాంట్లో ఉన్నారు. ఇకపోతే దీనికి సంబంధించి మనం ఇతర విషయాల్లోకి వెళ్తే, పాలిటెక్నిక్ అప్లై చేయాలంటే ఏ సర్టిఫికేట్స్ కావాలి? విచ్ సర్టిఫికేట్స్ నీడ్ ఫర్ ద పాలిటెక్నిక్ అప్లయింగ్? ఓకే, పాలిటెక్నిక్ ఏ సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఏప్రిల్ 2కి ముగుస్తుంది. ఏప్రిల్ 2కి సోషల్ స్టడీస్తో ముగుస్తుంది. ఇది మార్చ్ 21న ప్రారంభమై ఏప్రిల్ 2తో ముగుస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు మే 16న ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఉంటుంది. మరి ఏ సర్టిఫికేట్ కావాలంటే ముందుగా ఆధార్ కార్డు కావాలి. తప్పకుండా ఏ స్టూడెంట్కైనా అప్లై చేయాలంటే ఆధార్ కార్డు కావాలి. ఈ ఆధార్ కార్డు లేటెస్ట్ది అప్డేట్ చేసుకుని ఉన్నది అయితే బాగుంటుంది. ఇకపోతే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పాలిటెక్నిక్ పాలిసెట్ పూర్తి అయి రిజల్ట్ వచ్చే వరకు మీ కాలేజీకి సంబంధించి కానీ మీకు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో మిగతా విషయాలన్నింటినీ మీకు అందజేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసినట్టయితే మీకు దానికి నేను వెంటనే స్పందిస్తాను. అదేవిధంగా నా వీడియో చూసిన తర్వాత ఒకసారి లైక్ చేయండి. మీతో పాటు మీ బంధుమిత్రులకి ఉపయుక్తంగా ఉందనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, సామాజిక బాధ్యతలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. మీ నుండి నేను డబ్బులు ఆశించడం లేదు. అందుకని ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, మీకు ఉపయోగం కాదు, మీ పిల్లలు పాలిటెక్నిక్ చేయడం లేదు, మిగతా వాళ్ళు పాలిటెక్నిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఇతరులకు ఈ నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటివి మనం ఇంతకుముందు అన్నట్టుగా ఏ సర్టిఫికెట్స్ కావాలి అప్లై చేయాలంటే? ముందుగా ఆధార్ కావాలి. తర్వాత ఎస్ఎస్సి మెమో లేదా ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్. ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకే పాస్ అయిన వాళ్ళకు ఎస్ఎస్సి మెమో కావాలి, లేదంటే ఎస్ఎస్సి ఆల్ టికెట్ అప్పటికే వస్తుంది కనుక ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కూడా కావాల్సి వస్తుంది. ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. 7 years మీకు లోకల్ క్యాండిడేట్గా తీసుకోవడానికి. ఎందుకంటే 7 సంవత్సరాలు సరిపోతుంది, కానీ 1 నుండి 10 మధ్య ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారనే దాన్ని బట్టి మీకు లోకల్ క్యాండిడేట్ తెలంగాణ, ఆంధ్ర అనేదాన్ని డివైడ్ చేయబడుతుంది. ఎందుకంటే 84% రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 85% వచ్చేసి మన తెలంగాణ వాళ్ళకి, మిగతా 15% వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వారికి, లేదా భారతదేశంలో ఎవరైనా ఆ 15% పోటీ పడవచ్చు. అందుకని 1 to 10th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే దాంట్లో 7 సంవత్సరాల కాలాన్ని ఎక్కువగా చదివినటువంటి ప్రదేశం ఏది ఉంటే దాని ప్రకారం మనకు తెలంగాణ, ఆంధ్ర అనేది నిర్ణయించబడుతుంది. తప్పకుండా ఈ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోండి. మీ రిజల్ట్ అయిపోగానే ముందు స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నట్టయితే ఇక్కడ మీకు పాలిటెక్నిక్ సీట్ వచ్చినప్పుడు మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడ్మిషన్ చేయాల్సి ఉంటుంది. లేదు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో రాస్తే కూడా ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పకుండా అవసరం పడుతుంది. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మున్సిపాలిటీ ఆధారంగా మీ సేవ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇవ్వబడినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీరు ఏ ప్రాంతం వాళ్ళనే దానికి లోకల్ క్యాండిడేట్తో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. ఈ క్యాస్ట్ రిజర్వేషన్ను మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకున్నప్పుడు బీసీలో బీసీఏ, బీసీడి ఉంది. అదేవిధంగా ముస్లిం మైనారిటీకి బీసీఈ ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ పునర్విభజన చేస్తూ 3 భాగాలుగా చేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ దాని మీద వివాదం నడుస్తుంది. ఈసారికి అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ మీరు తప్పకుండా బీసీ క్యాండిడేట్స్ బీసీ సర్టిఫికేట్, ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ను తప్పకుండా
మీ సేవ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎంఆర్ఓ గారుగా సర్టిఫికేట్ చేస్తారు. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్కి వస్తే ఆఫ్టర్ జనవరి 1 మాత్రం తీసిన సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు డిసెంబర్ 31 కంటే ముందు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే వెంటనే మీరు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది పిల్లలు 10th ఎగ్జామ్స్ అయిపోయాక తమ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు టైం ఉంది కనుక మీ పేరెంట్స్కి చెప్పేసి లేదా మీరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను కూడా అన్నిటినీ సమీకరించుకోవాలి. ఇకపోతే మైనారిటీ వాళ్ళకు బీసీఈ సర్టిఫికేట్ని తీసుకోవాల్సి ఉంటుంది. మైనారిటీ స్టూడెంట్కు బీసీఈ ఇస్తారు కనుక తప్పకుండా వీళ్ళు బీసీఈ సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే మైనారిటీలను ఓసీ కిందనే ట్రీట్ చేయడం జరుగుతుంది. ముస్లిం మైనారిటీలు కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, జైనులు కావచ్చు, ఇంకా పార్సీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఓసీ కింద ఉంటారు. వాళ్ళు మైనారిటీ స్టేటస్లో ఉంటుంది కనుక బీసీఈ కాదు మాత్రము ముస్లిం మైనారిటీలకు వస్తుంది. ఇకపోతే ఎవరైతే 10th 6th 7th 8th 9th 10th ఎస్ఎస్సి కంటే ముందు ఎన్సీసీ చేసి ఉంటారో వాళ్ళకు ఏ సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఏ సర్టిఫికేట్తో పాటు వీరికి వివిధ క్యాంపులు చేసినప్పుడు లేదా వివిధ అంశాల్లో పార్టిసిపేట్ అయ్యి సర్టిఫికెట్స్, మెడల్స్ సాధించిన వాళ్ళు వీళ్ళు కూడా ఎన్సీసీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ మీరు స్కూల్ గేమ్స్ కావచ్చు, ఇంటర్ గేమ్స్ కావచ్చు, లేకపోతే సీఎం కప్ కావచ్చు, లాంటి వాటికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సర్టిఫికెట్లను మీరు సమీకరించుకోండి. అందులో ఇండివిజువల్ కావచ్చు, టీమ్ ఈవెంట్లకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటే మీకు దాంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ సంబంధించి ఏదైతే జిల్లా మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి సదరన్ క్యాంప్ ద్వారా ఆ సదరన్ సర్టిఫికెట్ను మీరు తీసుకొని ఉంచుకోవాలి. దాన్ని నెట్లో అనుసంధానం చేసినప్పుడు మీరు తప్పకుండా దాన్ని ట్రిక్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే క్యాప్ చిల్డ్రన్ ఫర్ ద ఆర్మీ పర్సనల్ సర్టిఫికేట్. దీనికి సంబంధించి ఎవరైతే ఆర్మీలో పనిచేస్తారో లేదా పారామిలిటరీ దళాల్లో పనిచేస్తారో అక్కడ వాళ్ళు పొందిన మెడల్స్ ద్వారా కానీ లేకపోతే అక్కడ వాళ్ళు శతఘాతులు అయితేనో మరణిస్తానో వాళ్ళ పిల్లలకి సంబంధించి ఈ రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళు కూడా తాము కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. తెలంగాణలో దీనికి ఎలాంటి రిజర్వేషన్ లేవు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ రాసే వాళ్ళు మాత్రం దీన్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇక బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా తీసుకొని ఉండాలి. అది అవసరమైతే మనం ఎగ్జామ్ కంటే ముందే దీన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ డీటెయిల్స్ చూడండి. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో అండ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్ మెమో కానీ ఆల్ టికెట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి 1 కంటే తర్వాత తీసింది ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, బీసీ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ ఫర్ ద అదర్ మైనారిటీస్ స్టూడెంట్స్కి, ఎన్సీసీ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ అండ్ ప్రధానంగా స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ దిగి ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్గా సాధారణ సిగ్నేచర్నే పిల్లలు చేస్తే బాగుంటుంది. వారికి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి ఇచ్చాను. డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్, మీకు ఏ సర్టిఫికెట్స్ పాలిటెక్నిక్ అప్లై చేయడానికి కావాలో నేను చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. డియర్ ఫ్రెండ్స్, మనకున్నటువంటి దాని ప్రకారము ఇప్పుడు మనము 16th మే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి మీరు వెంటనే ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుంటారని ఆశిస్తూ, మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండడాలంటే మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ వెళ్లకుండా ఈ 3 సంవత్సరాల డిప్లొమా చేయడం ద్వారా బీటెక్లో సెకండ్ ఇయర్కు వెళ్ళడానికి అవకాశం ఉంది. లాటరల్ ఎంట్రీ అంటారు. తప్పకుండా మీకు అవకాశం ఉంది. దాని మీద కూడా నాకు సంబంధించిన దాంట్లో వీడియోలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఆ వీడియోలను చూస్తారని ఆశిస్తూ, మీకు ఏ సమాచారం కావాలన్నా నన్ను అడగండి. మే 16 రోజు ఎగ్జామ్ ఉంటుంది కనుక ఈ మధ్యలోనే మీరు సర్టిఫికేట్ తీసుకోవాలని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ మోహన్ కురపాటి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.